న్యూస్ చూస్తున్నారు. టీవీకే అధినేత విజయ్కు ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. కారణం విజయ్కు వరుసగా షాకులు తగులుతూ ఉన్నాయి. తమిళనాట చివరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే లెఫ్ట్ పార్టీలు డీఎంకేతోనే ఉంటామంటూ లెఫ్ట్ పార్టీలు ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. లెఫ్ట్ పార్టీలతో టీవీకే సీనియర్ నేత సెంగుట్టయాన్ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతు మాత్రమే సాధించాడు విజయ్. కాంగ్రెస్ సపోర్టు 112కి కాంగ్రెస్ సపోర్టుతో 112కు చేరింది. ఇటు టీవీకే బలం. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. అయితే పూర్తిస్థాయి మద్దతు ఉంటేనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పలేదు గవర్నర్. ఒక్క మాటలో న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు గవర్నర్. చివరి నిమిషంలో షాకులతో టీవీకేలో గందరగోళం నెలకొంది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడ ఏఐఏడీఎంకే ఇష్టపడటం లేదు. టీవీకేకు మద్దతు ఇస్తామని ఇప్పటివరకు మాట్లాడుకున్న పార్టీలకు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. టీవీకేకు మద్దతు ఇస్తే తమ పార్టీ మనుగడ కష్టమంటూ ఏఐఏడీఎంకే భావనలో ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతోంది, టీవీకే ఏం చేయబోతోంది? ఎందుకంటే కేవలం 112 మంది మాత్రమే తనకు సపోర్ట్ ఉన్నారని చెప్పి విజయ్ చెప్పుకొచ్చాడు. బట్ అక్కడ చూపించాల్సింది 118 మంది. యాజ్ ఆఫ్ నౌ గండం గట్టెక్కడానికి ఎవరు సపోర్ట్ తీసుకుంటాడు? 112 మంది సపోర్ట్ అన్నప్పటికీ కూడా డిఎండికే మద్దతు ఇస్తానంది. డిఎండికే అంటే దాదాపు ఒక్క సీటు మాత్రమే, దాదాపు కాదు ఒక్క సీటు మాత్రమే ఉంది డిఎండికేకి. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ డిఎండికే కూడా సపోర్ట్ ఇవ్వట్లేదా? ఈ క్వశ్చన్ మాకు రైజ్ అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ అందరికి కూడా అవకాశం కోసం చూసుకునే ఉండే సందర్భం కదా ఇది. అటువంటి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం అయినా జరుగుతోందా? దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా టీవీకి అధికారంలోకి రావడం పక్కా. బట్ ఎట్లా సపోర్ట్ వస్తాయి? ఎందుకంటే కేవలం 108 స్థానాలు మాత్రమే. బట్ ఇక్కడ విజయ్ గవర్నర్కి ఇచ్చిన దాంట్లో 112 మంది మాత్రమే ఉన్నారు మాకు మద్దతు అని చెప్పి టీవీకే విజయ్ ఇటు గవర్నర్కి ఇచ్చిన లేఖలో ఉందనేది ఇటు జాతీయ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే 107 మంది మాత్రమే. ఎందుకంటే ఇక్కడ తను 2 సీట్లలో పోటీ చేశాడు, ఒక సీటుకి రాజీనామా చేయాలి. కాబట్టి 108లో ఒక సీటు కోల్పోతే 107. దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ 5, మొత్తం 112. అయితే ఇక్కడ ఇంకొక 6 మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ 6లో డిఎండికే ఇన్నాళ్ళు సపోర్ట్ ఇస్తుంది. మరి డిఎండికే ఏమైపోయింది? ఇప్పుడు కుండ బదలగొట్టినట్టు చెప్పుకొచ్చేసాయి కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే సిపిఐ 2, సిపిఐఎం 2, మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. ఈ 4+1 5 స్థానాలకు గండు ఉంది ఇప్పుడు. దీంతోపాటు ఐయుఎంఎల్ కూడా ఇప్పుడు టీవీకేకి సపోర్ట్ ఇవ్వము అని చెప్పి చెప్పుకొచ్చేసింది. పిఎంకే కూడా బహుశా రేపు కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వీసీకే కూడా దాదాపు రేపే కన్ఫర్మేషన్ ఇస్తుందట. సో వీసీకే ఒక్కసారి ఆ ఈక్వేషన్ ఇఫ్ పాసిబుల్ నేను చిన్న ఆ ఈక్వేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో నేను ఆ ఈక్వేషన్ని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ నేను మరి కాసేపట్లో నేను మీకు జూమ్లో ఆ లింక్ని చూపించి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నెంబర్స్ అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. ఐఎమ్ సారీ. బట్ అంతకన్నా ముందు అసలు ఎవరెవరికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగోండి టీవీకేకి 108 మంది, బట్ అక్కడ 107. కాంగ్రెస్ నుంచి 5 సపోర్ట్ ఓకే. పిఎంకే రేపు బహుశా రేపు కనుక దీనికి కన్ఫర్మేషన్ వస్తే రేపు. సిపిఐ ఇన్నాళ్ళు సపోర్ట్ వస్తుంది అనుకుంది, సిపిఐ రావట్లేదు. సిపిఎం వస్తుంది అనుకుంది, సిపిఎం కూడా రావట్లేదు. డిఎండికే సపోర్ట్ అంది, బట్ అఫీషియల్గా సపోర్ట్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది, బట్ డిఎండికే ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దాంతోపాటు ఐయుఎంఎల్ ఒకరున్నారు, వాళ్ళు సపోర్ట్ వస్తారని చెప్పి నిన్న మాట్లాడుకున్న సందర్భం. టీవీకే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు, మాట్లాడారని చెప్పి. ఇలా చూసుకుంటే 118 మ్యాజిక్ ఫిగర్కి 123 స్థానాలు సరిపోయేవి వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చుంటే కనుక. కానీ ఇప్పుడు టీవీకేకి 107+5 112 మాత్రమే బలం ఉంది. పిఎంకే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సిపిఐ సిపిఎం ఇటు టీవీకేతో లేదు, మేము డిఎంకేతో ఉన్నామని చెప్తూ ఉన్నాయి. డిఎండికే నిన్న సపోర్ట్ అంది, బట్ ఈరోజు ఎక్కడ పత్తా కనిపించట్లేదు. ఒకవేళ కనిపించుండే ఈ పాటికి అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చుండేది. ఐయుఎంఎల్ నిన్న వెళ్ళి టీవీకేతో చర్చలు జరిపింది, బట్ ఐయుఎంఎల్ కూడా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐయుఎంఎల్ నుంచి 2 గెలుపొందారు, కానీ ఒక్కరు కూడా ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు.
కాంగ్రెస్ నుంచి 5గురు ఎన్నికైతే 5గురు కూడా టీవీకేతో జతకట్టారు. అండ్ ఒక మంత్రి పదవి కాంగ్రెస్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. టీవీకే హెడ్ క్వార్టర్స్కు విజయ్ చేరుకుంటున్న విజువల్స్ని చూస్తున్నారు. ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం టీవీకేలో. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అయితే వచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ కూడా అధికారం దక్కించుకునే అంశంలో మాత్రం ఆ పీఠ ముడి విట్టలేదు. ఇక్కడ డిఎంకే నుంచి సపోర్ట్ వస్తుందా, డిఎంకే నుంచి 10 మంది జాయిన్ అవుతారు అని చెప్పి నిన్న చర్చ జరిగింది పెద్ద ఎత్తున. బట్ ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ కనిపించట్లేదు. మరి జాయిన్ అవుతారు ఎవరా, లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉందా డిఎంకే? దాదాపు 10 నుంచి 15 మంది జాయిన్ అవ్వచ్చు అని చెప్పి, 15 మంది కాకపోయినా కనీసం 10 మంది జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చర్చ జరిగింది. కాబట్టి 108 లేకపోతే 107 + 5 + 10 డిఎంకేతో కలిపి, అంటే టీవీకే నుంచి 107 మంది, దాంతోపాటు డిఎంకే నుంచి ఒక 10 మంది, కాంగ్రెస్ నుంచి 5, మొత్తం 122 మంది సరిపోతారు. మిగతా వాళ్ళ అవసరం ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇప్పుడు డిఎంకే సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు డిఎంకే సపోర్ట్ని ఇక్కడ తీసుకొస్తున్నానంటే కనుక, కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకే అలయన్స్లో ఉంది. అంటే డిఎంకే నుంచి నేరుగా టీవీకే పార్టీలోకి మర్జ్ కాకపోయినా, డిఎంకే పార్టీ మర్జ్ కాకపోయినా, డిఎంకే కాస్త ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కాస్త పుష్ ఇచ్చి డిఎంకేలో ఒక 10 మందిని ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇది మరి ముఖ్యంగా ఏఐడిఎంకే బీజేపీ వ్యూహమా? ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ కూడా క్లారిటీ తీసుకుందాం. 107 మంది విజయ్ సంపాదించుకున్న సీట్లు, అండ్ దీంతోపాటు కాంగ్రెస్ 5 అంటోంది. ఓకే, 112. లేదు, నువ్వు కాంగ్రెస్ని కాదు, డిఎంకే కాదు, ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళితే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తే, అంటే భారతీయ జనతా పార్టీ, ఏఐడిఎంకే ఈ రెండు ఎంత ఉన్నాయి ఒక్కసారి అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏఐడిఎంకేకి 47 సీట్లు మాత్రమే సాధించింది, బీజేపీ 1. మొత్తంగా 48 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 48 సీట్లలో 40 మంది నిన్నంతా ఒక 15 మంది చేరొచ్చని చెప్పి చర్చ జరిగింది. అంటే 122కి వెళ్ళిపోతుంది ఒకవేళ అదే జరిగితే. కాబట్టి పార్టీ విలీనం కాకుండా కొంతమంది వెళ్ళిపోతే కనుక అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ అవ్వచ్చు. లేదు, ఈ 107 మందికి ఒక 40 మంది 2/3 కాడ దాదాపుగా ఇంకా ఎక్కువే, అదే కనుక జరిగితే 147 అయిపోతుంది, ఇక ప్రమాదమే లేదు. అప్పుడు సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంది. సీక్వెన్స్ సంబంధించి మాట్లాడుకునే క్రమం కూడా. మరి ఏం జరుగుతుంది? విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడే అవకాశం ఉందా? విజయ్ సీఎం కాకుండా అక్కడ కుట్ర జరుగుతోందా అంటే కనుక ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది. దాదాపుగా 60-40 సిచ్యువేషన్ ఉంది, 70-30 కూడా. అండ్ మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ తమిళనాడు వెళ్లారు. తమిళనాడు అక్కడ పరిస్థితిని క్లోజ్గా అబ్జర్వేషన్లో ఉంచారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్ ఇంటికి కూడా చేరుకున్నారు, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి హై టెన్షన్ ఉంది? ఇంకా తెల్లారితే ప్రమాణ స్వీకారం, బట్ బ్రేక్ పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. కారణం ఆ సందిగ్ధత. అప్డేట్స్ ఏంటండి అక్కడ? సచిన్, బేసిక్ గా విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడుతున్నాయి అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే టీవీకే నాయకులతో గవర్నర్ ని కలవడానికి వెళ్ళారో, రాజేందర్ ని కలిసిన తర్వాత ఆయన క్లియర్ గా ఒక డెసిషన్ అయితే చెప్పారు. మీకు ఉన్న బడ్జెట్ అంటే మీకున్న ఫిగర్ ఏదైతే 118 ఫిగర్ ఉందో, ఆ ఫిగర్ రానంత వరకు మీరు ప్రమాణ స్వీకారం చేయకపోవడం మంచిది అని చెప్పిన సందర్భం. అయితే మిగతా ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేద్దాం, దానివల్ల కొంత ఇష్యూలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మరో షాక్ ఏంటంటే, క్లియర్ గా ఇప్పుడు వామపక్షాలు, నేను ఇందాకనే మనం మాట్లాడుకున్నాం సచిన్, వామపక్షాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవని. వామపక్షాలు విజయ్కి మేము మద్దతు తెలపట్లేదు, మేము డిఎంకేతోనే ఉండబోతున్నాం, డిఎంకేతోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, టీవీకి మేము వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. ఇక్కడ డిఎంకే చక్రం తిప్పింది అనుకోవాలి కృష్ణమోహన్, ఎందుకంటే మొన్న లేకపోతే నిన్న కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్కి వెళ్తాయని చెప్పి చర్చ జరిగింది. బట్ లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయిపోవడం వెనకాల డిఎంకే అక్కడ వ్యూహం లేకపోతే చక్రం తిప్పింది అనుకోవాలి అక్కడ. డెఫినెట్ గా కారణం ఏంటంటే, డిఎంకే క్లియర్ గా పొత్తులో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా డిఎంకేతో కలిసాయి. అయితే ఉదయం కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు, లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి 5 మంది గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని కలవడం. సో
సో అలా కలిసిన తర్వాత వాళ్ళు మద్దతు ప్రకటించడంతో అక్కడ ఆయనకి 112కి ఇచ్చేది. ఇంకా రిమైనింగ్ కావాల్సిన 6 కావాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఖచ్చితంగా వామపక్షాలు 4 ఉన్నారు, వామపక్షాలు 2 లెఫ్ట్ పార్టీలు మనతో కలిసి వస్తాయి, తర్వాత ఎంవీసీ ఒకటి ఉంది, అవసరమైతే దాని నుంచి ఒకటి తీసుకుందామన్న ఆలోచనలో బహుశా ఉన్నారు. కాకపోతే క్లారిటీగా ఇప్పుడు వరకు ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే ఒక 5 మంది యాడ్ కావడం, దాంతో 112కి జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మాత్రం సపోర్టు రాల. అయితే వాస్తవంగా పూర్తి బేసిక్ గా దీంట్లో చిన్న కిట్టుకు ఎక్కడో కనపడుతుంది. ఏఐడిఎంకే ఏదైతే వెళ్తుందని మనం ఉదయం నుంచి భావిస్తున్నామో, ఏఐడిఎంకేలో కూడా కొందరు బీజేపీ ఒత్తిళ్లు లేకపోతే పైనుంచి జరుగుతున్న వ్యవహారము కంప్లీట్ గా ఇప్పుడు చర్చ అంతా కూడా బీజేపీ చక్రం తిప్పుతోంది. తెలంగాణలో విజయ్ని ముఖ్యమంత్రి కానికుండా ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటుందనే ఒక చర్చ చాలా క్లియర్ గా చెప్తుంది. బేసిక్గా గవర్నర్ రాజేంద్ర మీద కూడా కొంత బీజేపీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన అదే ఉద్దేశంతోనే చెప్పారు, మీరు మిగతా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన 118 ఉంటాయో ఆ 118ని కలుపుకొని మీరు మిగతా వ్యవహారాలను నడిపితే మంచిది, ప్రమాణ స్వీకారం ఒక రోజు లేట్ అయినా పర్వాలేదని చెప్పి గవర్నర్ స్వయంగా చెప్పడంతో ఇప్పుడు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏంటి స్టెప్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏఐడిఎంకేలో నుంచి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ గా ఈయన కలిసి ప్రయత్నం చేస్తారా, లేదు వాళ్ళు అనుకున్నట్టుగా ఉదయం 40 మంది వెళ్ళాలని అనుకుంటున్న సమయంలో ఆ 40 మందిలో కనీసం ఒక 20 మందిని పళనిస్వామి ఆపినా ఇంకొక 20 మంది అయినా బయటకు వచ్చి వెళ్లే పరిస్థితి ఉందా, లేదు ముస్లిం లీగ్ అఫీషియల్ గా చెప్పింది మేము కూడా ప్రకటించడం లేదు, మేము కూడా పొత్తులో టీవీకేకి సపోర్ట్ చేయట్లేదు, మేము కూడా డిఎంకే పొత్తు ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్నామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ యాంగిల్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం అని అనుకున్న ఏర్పాట్లు స్లో అయ్యాయి. ఇది జరుగుతుందా జరగదా అనేది కూడా తెలియదు. అంటే ఇప్పటికీ గవర్నర్ తన లీగల్ అంశాలతో ఎటువంటి పరిస్థితి ఏంటి అనేది ఆయన చూస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఒక న్యాయ నిపుణులతో కూడా ఆయన చర్చిస్తున్నారు. బహుశా మనకు అందుతున్న సమాచారం అయితే రేపు ప్రమాణ స్వీకారం ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చివరి నిమిషంలో టీవీకేకి షాక్ ఇచ్చాడు గవర్నర్ అనేది చాలా స్పష్టంగా వస్తుంది. ఏఐడిఎంకే కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మరి అక్కడ దాంట్లో ఏఐడిఎంకేలో చీలకి ఏమైనా రాబోతుందా, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా రిజైన్ చేసి, కారణం ఏంటంటే ఏఐడిఎంకే ఒకవేళ పూర్తి స్థాయి మద్దతు ఇస్తే ఇక ఆ పార్టీ మనుగోడు కూడా ఉండదు. పూర్తిగా ఏఐడిఎంకే పూర్తిగా వెళ్ళిపోదు. మనం ఇందా కూడా మాట్లాడుకున్నది అదే సబ్జెక్ట్ లో ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సేమ్ ఏఐడిఎంకేలో కూడా ఇదే పరిస్థితి వస్తే ఏంటి మా పద్ధతి ఏంటి అనేది. కాకపోతే గెలిచిన ఎమ్మెల్యేలో ఎవరైనా పార్టీ రాజీనామా చేసి అక్కడ మద్దతు ఇవ్వడానికి ఛాన్స్ ఉందా, అయితే ఇక్కడ పార్టీలో అక్కడ కూడా ఒక సమస్య వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ వీళ్ళు పార్టీ వీడి అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వేరే పార్టీకి మద్దతు ఇవ్వడానికి కూడా లేదు, దానికి వీళ్ళు ఇక్కడ నోటీసులు ఇచ్చే అవకాశం కనపడుతుంది ఏఐడిఎంకే కూడా. సో అటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి. అందుకని ఓపెన్ గా ఈ రోజు కాకపోయినా రేపైనా కొంత కూర్చొని క్లియర్ గా మాట్లాడుకోవడం ఉంటుంది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకున్న తర్వాతనే విజయ్ ఆ ప్రమాణ స్వీకారాన్ని చేస్తే మంచిది అనేది చెప్తున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు టీవీకే నేతలు కంప్లీట్ గా పార్టీలతో మాట్లాడే ప్లాన్ చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడాలి. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. కొంత 6 సీట్ల వెనకలో విజయ్ పడిపోయారు కాబట్టి 6 ఎమ్మెల్యేల నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ని ఎలా సెట్ చేసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 6 మందో లేకపోతే ఇంకో 10 మంది వచ్చినా ఈ 10 మంది కూడా విజయ్కి చాలా అవసరం. ఖచ్చితంగా అవసరం ఉన్న నేపథ్యంలో ఏం సబ్జెక్ట్ ఉండబోతుంది, వాళ్ళ వల్ల ఏదైనా ఇష్యూ జరుగుతుందా, లేదు వాళ్ళకి ఏదైనా ఆపత్తి ఇవ్వాలా, వాళ్ళకి ఏదైనా మంత్రి పదవులు కోరుకుంటున్నారా. నిన్న ఒక మాట వినిపించింది, సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, నిన్న ఒక మాట వినిపించింది, మీరు ఎవరైనా మీ పార్టీ నుంచి మా పార్టీలోకి రావాలనుకుంటే కనుక మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అని చెప్పి టీవీకే అధినేత విజయ్ చెప్పుకొచ్చిన సందర్భంలో, అండ్ ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడా, లేకపోతే మ్యాండేట్ కనిపిస్తోంది కాబట్టి దానికి ఏమైనా కాస్త ఎక్స్క్యూజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉందా
టీవీకే నుంచి? అంటే పార్టీలోకి ఇప్పుడు పార్టీలోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు సత్యన. బేసిక్ గా బయట నుంచి మద్దతు ఇచ్చిన, ఇప్పుడు ఏఐటీఎంకి మేము బయట నుంచే మద్దతు ఇస్తాం, మేము పార్టీలోకి రాము అన్నారు అనుకోండి, అయినా పర్వాలేదు. ఆ మద్దతు ఇస్తే ప్రమాణ స్వీకారం చేయడానికి, తర్వాత మంత్రులకు విస్తరణ చేయడానికి అందులో నో డౌట్. కాకపోతే అసలుకి పార్టీలో రిజైన్ చేసి మళ్ళీ గెలిచిన ఎమ్మెల్యేలు ఇతని వైపుకి వెళ్ళి ఓటు వేస్తాము అని అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు విప్పు జారీ చేస్తారు కదా గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన మా ఓటు మీద అంటే మా గుర్తు మీద గెలిచి వేరే దాని మీద. సరే, దాని తర్వాత కోర్టు లీగల్ గా వెళ్తారు లేకపోతే ఇంకోటి, అది వేరే అంత. కానీ అంత ఇష్యూ మొదట్లోనే రాకూడదు అనేది టీవీకే అధినేత విజయ్ ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరు పూర్తిగా మనకి మద్దతుగా అంటే డిఎంకే మద్దతు ఇవ్వదు, క్లియర్ గా అర్థమైపోయింది. లెఫ్ట్ పార్టీలు ఇవ్వట్లేదు అయిపోయింది, ముస్లిం లీగ్ ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా ఓకే డిఎంకేతోనే ఉన్నారు. సో ఇక మిగిలిన ఏఐడిఎంకేలో ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చే ప్రయత్నం జరుగుతుందా, వస్తే ఎవరు వస్తారు అనేది చూడాలి. వాళ్ళలో మొత్తం పార్టీయే అఫీషియల్ గా మేమే బయట నుంచి మీకు సహకరిస్తామని చెప్పి చెప్తారా? ఒకవేళ చెప్పిన తర్వాత తమ పార్టీ పరిస్థితి ఏంది? ఏఐడిఎంకే పూర్తిగా టీవీతో కలిస్తే మన పార్టీ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆలోచన. లేదు ఏఐడిఎంకేలో ఉన్న గెలిచిన ఈ 47 మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 15 మంది అయినా సరే ఒక నిర్ణయం తీసుకుని, లేదు మేము మీకు పార్టీతో సంబంధం లేదు, మేము విజయ్ వైపుకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి చెప్పడమా? ఇవన్నీ అంశాలు ఈ రోజు రేపు జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కొంత తమిళనాడు రాజకీయాలు ఫుల్ వేడెక్కాయి. వేడెక్కడమే కాదు, టెన్షన్ ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క షాక్ ఇస్తున్న పరిస్థితి. నిన్నటిదాకా వామపక్షాలు సపోర్ట్ ఇస్తారన్నారు, కానీ ఈ రోజు మేము ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ముస్లిం లీగ్ నిన్న మేము ఇస్తున్నామని చెప్పారు, బట్ ఇప్పుడు ముస్లిం లీగ్ ఇచ్చే పరిస్థితిలో లేదు, వాళ్ళు కూడా అఫీషియల్ గా చెప్పేశారు. అట్లా అంటే ఇక్కడ టీవీకేకి సంబంధించిన ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో లేకపోతే అక్కడ చెంగొట్టెన్ ఒకటి చెప్పితే ఇంకా సీనియర్ ఎమ్మెల్యే ఎవరు లేరు. ఆయన ఒక 8 సార్లు 9 సార్లు గెలిచారు, ఆయనకు కొంత పరిచయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయనే మాట్లాడాలి. ఇవన్నీ గవర్నర్ దగ్గరికి పోయే ముందే నిన్నటి నుంచే మీరు ఎవరితో ఉంటారు, లేదు మనం ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, ఇవన్నీ. కానీ ఇప్పటి వరకు టీవీకే నేతలు ఉదయం నుంచి చర్చలు స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం గవర్నర్ ని కలుస్తుంటే ఉదయం నుంచి చర్చలు స్టార్ట్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగల. అందుకే గవర్నర్ క్లియర్ గా మీ దగ్గర ఉన్న 112 లిస్టు చెప్తే అవసరమైన ఇంకొక 6 ఎమ్మెల్యేలు ఉండాలి కదా, మరి 6 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అని చెప్పి అడిగారు. ఎవరి దగ్గర నుంచి మీకు మద్దతు ఉందా? లేదు, మద్దతు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ కావాలి. ఆ ఎమ్మెల్యేలు మేము మద్దతు ఇస్తున్నామని అఫీషియల్ గా లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, అటువంటిది కూడా లేదు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ అందులో బేసిక్ గా అయితే ఇది తర్వాత అసెంబ్లీలో చేసుకోవాలి. ఇందాక సుబ్రహ్మణ్యం స్వామి కూడా చాలా గట్టిగా చెప్పారు గవర్నర్ రాజేంద్రకి, మీరు డెమోక్రసీని ఫాలో కాండి, పైనుంచి కాదు. ఇక్కడ ఏమైతే జరుగుతుందో ముందు ప్రమాణ స్వీకారాన్ని అతని చేత చేయించండి, తద్వారా వచ్చిన తర్వాత అది అసెంబ్లీలో తెలుసుకుంటారు వాళ్ళు బలగం ఉందా లేదా అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇది డెమోక్రసీ రూల్ అని. కానీ ఇక్కడ గవర్నర్ ఒప్పుకోలేదు ఆ విషయంలో. నాకు పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాతనే మీరు చెప్పండి, ఎప్పుడైనా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసుకోండి అని చెప్పారు. కొంత షాక్ లో ఉంది రాజకీయ పార్టీల్లో. ఇప్పుడు ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు ఏ విధంగా టీవీకి మద్దతు వెళ్లే పరిస్థితి ఉంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సచిన్, ఇంట్రెస్టింగ్. కృష్ణమోహన్, ఒక్కసారి మీ లైన్ లో ఉంటే ప్రయత్నం చేయండి. టీవీకి మద్దతు ఇస్తే తమ పార్టీకి మనగడికే కష్టం అనే భావనలో ఏఐడిఎంకే ఉంది. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విషయంలో విజయ్ ఓత్ టేకింగ్ సెరమనీ కన్నా ముందే ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏఐడిఎంకే మద్దతుని ఇచ్చే అంశం మీద క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోయింది. ఇక వీసీకే అండ్ కమ్యూనిస్టు పార్టీలు రేపు తమ నిర్ణయాన్ని చెప్తూ ఉన్నాయి. అంటే రేపు తమ నిర్ణయాన్ని చెబుతాము అంటూ చెబుతూ ఉన్నాయి. కానీ వినిపిస్తున్న మాట దాదాపుగా డిఎంకే మద్దతులో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్గా వెళ్ళకపోవచ్చు అని చెప్పి. కారణం డిఎంకే ఇప్పటికే కాంగ్రెస్ ఎప్పుడైతే టీవీకేతో జతకట్టిందో వెంటనే ఇటు మేయర్ పీఠాలు ఎక్కడైతే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుందో అక్కడ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతోంది. ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కింద మాట్లాడుకున్న సందర్భం ఇప్పుడు ఇండి కూటమిలోని ఏకంగా కుంపట్టి మొదలైంది. టీవీకే పెట్టిన కుంపట అనుకోవాలి తమిళనాడు కేంద్రంగా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఎలా వెళ్ళబోతూ ఉన్నాడు విజయ్, ఏం చేసే అవకాశం ఉంది? 118 మంది సంతకాలు టీవీకే విజయ్ సాధిస్తాడా? ఏం జరిగే అవకాశం ఉంది? తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉంది? ఇంట్రెస్టింగ్ గా మారుతున్న సందర్భంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU